ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈరోజు కర్ణాటక వెళ్ళటం జరిగింది. యాక్చువల్గా ఆయన బెంగళూరు పర్యటనకు వెళ్ళారు. అయితే కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను ఆయన కలవటం, భేటీ అవ్వటం జరిగింది. సో ఎందుకు కలిశారు, ఏంటి అనేటువంటి అంశాల గురించి కనుక చర్చించుకున్నట్లయితే, ఏపీలో శేషాచలం అడవుల్లో సమృద్ధిగా లభించేటువంటిది ఏంటి అంటే ఎర్రచందనం. సో ఈ ప్రపంచంలోనే ఎక్కడా కూడా పండించలేనటువంటిది ఒక్క ఏపీలో మాత్రమే దొరికేటువంటి అత్యంత విలువైన అమూల్యమైనటువంటి అటవీ సంపద ఇది. సో దీనికోసమే ఎప్పటి నుంచో స్మగ్లర్లు, గొడవలు, కొట్లాట్లు, కాల్పులు, ఎదురు కాల్పులు, చాలామంది చనిపోవటం, ఇలాంటివన్నీ మనం చూస్తూనే ఉన్నాం. సో అయితే అలాంటిది ఈ ఎర్రచందనం స్మగ్లింగ్ భారీగా జరుగుతుందని, దీనికోసం అడవులను నరికేస్తున్నారని, వీటిని అరికట్టడంలో కర్ణాటక ప్రభుత్వం ఏపీకి సహకరించాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ కర్ణాటక ముఖ్యమంత్రిని కోరినట్లుగా తెలుస్తుంది. దానికి ఆయన కూడా సానుకూలంగా స్పందించి ఈ స్మగ్లర్లని అరికడదామని చెప్పి, దీనికోసం ఏపీతో కలిసి నడుస్తామని చెప్పి ఆయన కూడా హామీ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. అయితే ఆ తర్వాత కర్ణాటక అటవీ శాఖ మంత్రితోటి పవన్ కళ్యాణ్ భేటీ అయినట్లుగా తెలుస్తుంది. ఈ భేటీకి గల కారణాలు ఏంటి అంటే, ఏపీలోని చిత్తూరు, విజయనగరం, అలాగే కొన్ని ప్రాంతాలు అటవీకి దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతాల్లో అడవిలో నుంచి ఏనుగులు గుంపులుగా బయటకు వచ్చి దగ్గరలో ఉన్నటువంటి పొలాలు నాశనం చేసేయటం, ఇళ్ల మీదకు వచ్చి దాడులు చేయటం, ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. సో వీటికి శాశ్వత పరిష్కారం కోసం ఇప్పటికే పవన్ కళ్యాణ్ ప్రణాళికలు రూపొందించాల్సిందిగా అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతానికి వీటిని అటవీలోకి, ఈ గుంపులుగా వచ్చే ఏనుగుల్ని తిరిగి అడవిలోకి పంపించేయాలి అంటే కుంకి ఏనుగుల వల్ల మాత్రమే అవుతుంది. వాటితోటే ఈ ఏనుగుల్ని తరుముతారని. సో ఈ కుంకి ఏనుగులు కర్ణాటకలో ఉన్నటువంటి నేపథ్యంలో వాటిని ఏపీకి పంపించాల్సిందిగా పవన్ కళ్యాణ్ కర్ణాటక అటవీ శాఖ మంత్రితో భేటీ అయిన సందర్భంగా అడగటం జరిగింది. దానికి వారు కూడా సానుకూలంగా స్పందించి పంపిస్తాము అని చెప్పినట్లుగా తెలుస్తుంది. ఇది విషయం.